పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే ప్రచారం జోరందుకుంది. ఇందులోనే భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి విల్చల్ రాజేంద్రరావు గారు ఉన్నారు. తన ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారు అనే విషయం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది. నిన్న సిరిసిల్లకు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అక్కడ ఇంతకుముందు కేసీఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ పెట్టిన సభ ఏది కూడా ఇంత పెద్దగా జరగలేదన్నారు. 70,000 మంది వచ్చినారు. అండ్ స్పందన కూడా చాలా బాగుంది. కరీంనగర్ లో కూడా ఏదైతుందో ప్రతి ఒక్కళ్ళు ఏదైతుందో వెల్చాల జగపతిరావు గారు లాగా వెల్చాల రాజేంద్రరావు గారు చేస్తారు. అంతే సిన్సియర్ గా, అంతే ఫోకస్డ్ గా పనిచేస్తారు. అవినీతి మత్స మరక లేని రాజకీయ ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో పట్టం కట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే కరీంనగర్ కోహినీరు అవుతుందని కరీంనగర్ ప్రజలు భావిస్తున్నారు. అంటే లేటుగా బీఫామ్ అందుకున్నారు, కొద్దిగా ప్రచారంలో వెనుకబడి ఉన్నాను. ఇట్లా కొంచెం లేట్ అయిన మాట వాస్తవమే, కానీ T20 మ్యాచ్ ఆడుతున్నాము. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా అందరు మా దిక్కే ఉన్నారు. ఖచ్చితంగా 350 స్కోర్ కొట్టి గెలుస్తాం. అంటే ఒక బీసీకే ఇక్కడ ఓటు వేయాలని ఒక బండి సంజయ్ అయితే ఒక నినాదాన్ని రేకెత్తిస్తున్నారు. గతంలో ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారని చెప్తున్నారు. మీరేమంటారు? బీసీకే ఓటేయాలని అనేది ఏదైతుందో బీసీ గణన మొత్తం దేశంలో బీసీ గణన చేపడితే ఆ హక్కు బండి సంజయ్కి ఉంటుండే బీసీకే ఓటేయాలని. బీసీ గణనకు మేము అగేన్స్ట్ అని మోడీ చెప్తా ఉన్నాడు. బీసీ గణనకు మేము అగేన్స్ట్ అని అమిత్ షా చెప్తా ఉన్నాడు. బీసీ గణనకు మేము అగేన్స్ట్ అని బండి సంజయ్ చెప్తున్నాడు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్స్ ఎత్తేస్తామని చెప్తున్నారు. ఏ హక్కుతోని ఒక బీసీని నేను వేయండి అని అడుగుతున్నాడు. దేశం మొత్తం మీద కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇక్కడ కూడా మళ్ళీ ఏదైతుందో ఒక బీసీకి వేయండి అని అంటే హమ్ జిత్నా హమారేకు ఉత్నా అనే స్లోగన్ మీద రాహుల్ గాంధీ గారు ఈ ఎలక్షన్ ఓట్లాడుతున్నారు. అంటే ఎవరెంత సంఖ్యలో ఉన్నారో అంత పని వాళ్ళకు దక్కాలి, అంత ఫ్రూట్స్ వాళ్ళకు దక్కాలి అన్న. బీసీ గణన చేపడితే ఎవరి సంఖ్య ఎంత ఉందో అంత ఫ్రూట్స్ వాళ్ళకి చెందుతాయని బీసీ గణన చేపట్టద్దు. బీసీలు అట్టడుగున ఉన్న వర్గాలన్నీ కిందనే ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఏదైతుందో బీజేపీకి సపోర్ట్ చేసే ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఏదైతుందో ముందుకు రావాలి అన్న భావనతో పోతున్నారు. ఆయనకు అసలు నైతిక హక్కు కూడా లేదు బీసీ పేరెత్తేది కూడా. మొన్న కూడా మాట్లాడుతూ ఫోన్ ట్యాపరింగ్ కేసులో మీ పైన కొన్ని ఆరోపణలు చేశారు, ఎట్లా చూస్తారు? బండి సంజయ్కి చిన్న మెదడు చితికిపోయింది. ఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. మేము బీఆర్ఎస్ ను బండకేసి కొట్టి మా ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. దాని మీద పారదర్శకతతోని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరో అరెస్ట్ అయితేనే ఉన్నారు. సీక్వెన్స్ ఆఫ్ అరెస్ట్ అవుతున్నాయి. ఆ అరెస్ట్లు అయితే వాళ్ళ మీద ఏదైతే ఉందో ఆరోపణలు వచ్చినాయి అన్ని నిజ నిర్ధారణ అయినాక వాళ్ళకి పనిష్మెంట్ అవుతుంది. అది ఆ ప్రకారం జరుగుతుంది. నాకు అసలు ఆ పేర్లు కూడా ఆయన తీసుకున్న పేర్లు కొన్ని ప్రభాకర్ రావు వాళ్ళు వీళ్ళు నా జీవితంలో నేను కలవనే లేదు. ఆయనకు కొట్టే మీ భయంతో కొన్ని కళలు ఏదైతున్నదో ఆయనకి ఏదైతుందో చాలా భయంకరమైన కళలు వచ్చి దాంట్లో ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరో ఉన్నారు, ఆ ఎవరో ఉంటే ఏదైతుందో రాజేంద్రరావుకు కనెక్షన్ ఉందా, రాజేంద్రరావు కనెక్షన్ ఉంటే దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఆయన రాజేంద్రరావుకు డబ్బులు ఇచ్చినాడు. ఆ డబ్బులు పోయి ఎక్కడికో చేరినాయి. ఇదంతా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఫస్ట్ అశోక్ రావు అనేట ఆయన నా మిత్రుడు. నేనే మిత్రద్రోహిని కాదు, ఎప్పుడు మిత్రుత్వం చేసేటోని. భాస్కర్ రెడ్డి గారు నా మిత్రుడు అంటే జీవితకాలం మిత్రుడు ఉంటారు. అశోక్ రావు నా మిత్రుడు అంటే జీవితకాలం మిత్రుడు ఉంటారు. 40 ఏళ్ళకెళ్ళి సాన్నిహిత్యం ఉంది. అశోక్ రావు ఇంటికి పోతా, వాళ్ళ ఫ్యామిలీ నా ఇంటికి వస్తుంది, ఆడ భోజనం చేస్తా, ఆడ మీటింగ్లు పెట్టుకుంటా, ఆడ నన్ను వచ్చి కలుస్తారు. ఇప్పుడే ఒక ఆయన అన్నాడు అశోక్ రావు ఇంట్లో 12 గంటలకు కలుద్దామా అని. అశోక్ రావు ఎవరితోనో వియ్యం పుచ్చుకుంటే ఆ వియ్యం పుచ్చుకున్న ఆయన వియ్యం కూడా ఏదైతే ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు ఆయనను. ఆయనకి ఏదైతుందో లింక్ పెట్టి ఈయన అనడం. బండి సంజయ్ గారి సంగతి ఎట్లుంటదంటే ఆయన ఫస్ట్ మిత్రద్రోహి. ఈ రోజు బండి సంజయ్తో బాస సత్యనారాయణ ఎంట నడవాడు, ప్రతాప్ రామకృష్ణ ఎంట నడవాడు, గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఎంట నడవారు, సుగుణాకర్ రావు గారు ఎంట నడవారు, బేతి మహేందర్ రెడ్డి గారిని జైలుకు పంపి కొట్టిస్తాడు, గంటలపల్లి రమణారెడ్డి ఎంట నడవాడు.
ఆయనకి ఏదైతుందో మురళీధర్ రావు గారు ఎంట నడవరు. ఎవరు ఒక్క మిత్రుడన్నా ఉన్నాడా? మిత్రద్రోహిలల్లా ప్రపంచంలో నంబర్ 1 ఎవరంటే బండి సంజయ్. సో అటువంటి మిత్రద్రోహం చేసేటోళ్ళు ఏదైతుందో సొసైటీకి పనికిరారు అసలు. ఇవాళ ఈ చేయి పట్టుకున్నాడు, రేపు ఆ చేయి వదిలిపెట్టుడు. ఇటువంటి మనిషి, నేనే చేయి పట్టుకుంటానో ఆ చేయి పట్టుకుంటా, జీవితకాలం పట్టుకుంటా, వాళ్ళతో నడుస్తా, కష్టాలలో వాళ్ళతో ఉంటా, మంచికి చెడుకు వాళ్ళతో ఉంటా. నా క్యారెక్టర్ అటువంటిది, బండి సంజయ్ క్యారెక్టర్ అటువంటిది. కాబట్టి ఆ పిచ్చి ప్రేలాపనలు బండి సంజయ్ ఓటమి అంచున ఉన్నాడు పాపం. సో ఆ ఓటమి అంచున ఉన్నాయని అట్లే మాట్లాడతాడు. మీకు పోటీ బీఆర్ఎస్ బీజేపీ? బీఆర్ఎస్ ఆల్రెడీ బొంద పెట్టినాం ఎప్పుడో. బీఆర్ఎస్ పని ఖతమైంది. ఆయన హన్మకొండకు సగం దూరం వెళ్ళిపోయింది, హుజరాబాద్ దగ్గర ఉన్నాడు. రేపో మాపో హన్మకొండ చేరుతాడు. ఇక మిగిలింది బీజేపీ పని కూడా అవుతుంది, బండకేసి కొడతాము. సో ఈ 10th క్లాస్ ఫెయిల్ కూడా ఏదైతుందో ఈయన పని కూడా గోవిందా. నిన్న కూడా ఒక కేసు అయిందని ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్ గారు ఒక ఆడియో రిలీజ్ చేసినారు. ఆ ఆడియో ఏంటి అని అంటే, మేము రిజర్వేషన్స్ కు అగేన్స్ట్, రిజర్వేషన్స్ ఏదైతుందో ఎత్తేస్తాము అని ఆ ఆడియో సర్క్యులేట్ అవుతా ఉంది మార్కెట్ లో. ఆ ఆడియో సర్క్యులేట్ అయిన దాని మీద నాకేం సంబంధం లేదు దాంతో. ఆయన అన్న మాటలే అది, ఆయన వాయిసే అది. దాన్ని సర్క్యులేట్ అయిన దాని మీద ఏదైతుందో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఆయనే ఆ ఆడియో రిలీజ్ చేసుకున్నాడు, ఆయనే ఏదైతుందో నా మీద ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. సో ఆయనే అట్లీస్ట్ ప్రపంచానికి అయితే విదితమైంది బండి సంజయ్ అనేటి ఆయన రిజర్వేషన్స్ కి అగేన్స్ట్ ఉన్నాడు. రిజర్వేషన్స్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఎవరికి రిజర్వేషన్స్ ఇవ్వద్దు, మొత్తం రిజర్వేషన్స్ ఎత్తేయాలి. ఎఫ్ఐఆర్ పెట్టుడుతోని ఇంకా విదితమైంది పబ్లిక్ కు ఏదైతుందో. ఎఫ్ఐఆర్ రాజేందర్ రావు మీద పెట్టిండు పాపం అని. సో అది విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, తను గతంలో చేసిన వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా తన పైన అసత్య ప్రచారాలు ఆరోపణలు చేసి కేసులు పెడుతున్నారు. ఎవరెన్ని కేసులు పెట్టినా ఈసారి కరీంనగర్లోని కాంగ్రెస్ ఎంపీ స్థానాన్ని గెలవబోతుందని ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి.